ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మేము మష్రూమ్ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాము. అయితే ఈ మష్రూమ్స్కి అనేది ఒక్కొక్క బాక్స్ వచ్చేసి 70 రూపీస్ అనేది పడింది. మనకి డీమార్ట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. 2 బాక్సెస్ తెచ్చుకున్నాము. నేను మా అక్క అయితే ఫ్రెష్గా ఇవైతే క్లీన్ చేసేసుకుంటున్నాము. దానికి కావాల్సినవి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి ఆల్రెడీ పెట్టుకున్నాము. మేమైతే జస్ట్ క్లీనింగ్ చేసి అక్కడ పెట్టాము. ఇది ప్రిపరేషన్ అయితే ఆ కర్రీ చేయడం మాకైతే రాదు. మా అక్క అయితే ప్రిపేర్ చేస్తా అన్నారు. ప్రజెంట్ అయితే స్టార్టింగ్లో ఏ కర్రీకైనా నార్మల్గా ఆనియన్స్ అనేది కొంచెం ఫ్రై చేసుకోవాలి కాబట్టి కొంచెం ఆనియన్ కట్ చేసుకున్నవి ఆయిల్లో వేసేసి కొంచెం మగ్గనివ్వాలి. అది మగ్గనిచ్చే టైంలో కొంచెం మనము ఈ మష్రూమ్లో అనేది కొంచెం సాల్ట్ వేసి పెట్టుకోవాలి. ఇందులో ఇక్కడ ఈ ప్రాసెస్ చేసేటప్పుడు చాలామంది వస్తున్నారు పోతున్నారు. ఆ మష్రూమ్ కర్రీ స్మెల్ ఏంటో మరి అలా ఉంటుంది. కొంచెం మనకి ఆనియన్ కూడా తొందరగా మగ్గాలి అంటే ఆ ఆనియన్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. మీరు తొందరగా ఆనియన్ అనేది మనకి మగ్గిపోతుంది. ఏ కర్రీకైనా ఇంకా అలానే చేయాలి. యాక్చువల్గా అయితే ఇవి మష్రూమ్స్ అనేవి మనకి బయట దొరికేవైతే కొంచెం బాగుంటాయి. మనకి డీమార్ట్లో దొరికేవంటే కొంచెం దానికి దీనికి డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా. ఇదైతే వేరుగా ఉంటుంది, అదైతే వేరుగానే ఉంటుంది. ఈ కర్రీ చేయడానికి మధ్యలో మేము ఏదేదో చేస్తుంటే మధ్యలో మా అన్నయ్య కూడా వచ్చి యాడ్ అయ్యారు. దాని తర్వాత ఇంకా మా పెద్ద అక్క వాళ్ళని పిలిచి ఇంకా అక్కకే ఇచ్చాము. అక్కనే ప్రిపేర్ చేశారు. ఇంకా మనం రెడీ చేసుకున్న మసాలాస్ కానీ అవన్నీ ఇంకా అక్క వచ్చేసి ఇంకా ప్రిపేర్ చేశారు. ఆనియన్ బాగా రోస్ట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఇది కొబ్బరి పేస్ట్, కొంచెం ధనియాల పేస్ట్ అనేది అందులో వేసి బాగా కలిపేసి అది బాగా రోస్ట్ అయిన తర్వాత మష్రూమ్ అందులో వేసేసారు. మష్రూమ్ వేసిన తర్వాత మనకి కొంచెం కారము మరియు కొంచెం పసుపు కూడా అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అయితే ఇది ఒక 10 to 15 మినిట్స్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టి అలానే వదిలేయండి. కొంచెం లైట్గా కొంచెం వాటర్ వేసేసేయండి. మీలో అయితే మష్రూమ్స్ డీమార్ట్ నుంచి ఎవరెవరు తెచ్చుకున్నారు, అది ట్రై చేశారా ఎప్పుడైనా? ఎవరైనా తెచ్చుకొని ఉంటే కామెంట్లో చెప్పండి అసలు ఎలా ఉన్నాయి ఏంటి అని. ఈ కర్రీ అయితే నేను అసలు తిననండి. జస్ట్ ఒక వీడియోకి అయితే యూజ్ అవుతుంది కదా, జస్ట్ ఒకసారి చూద్దాము. ఒకసారి చూస్తే మనం నెక్స్ట్ టైం తింటాను అని చెప్పలేను, కానీ తినాలనిపిస్తే వండుకోవచ్చు కదా అని చూశాను. ప్రాసెస్ మొత్తం అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే చికెన్ కర్రీ లాగే ఉంది. ఇంకొక విషయం అండి, ఇందులో అయితే టమాటో అనేది మ్యాండేటరీ అనేది ఏం కాదు, మనకి ఆప్షనలే. మీకు ఇష్టమైతే టమాటో అనేది యాడ్ చేసుకోవచ్చు. ఈవిడే మా అక్క, తనైతే వంటల్లో చాలా ఎక్స్పర్ట్ అండి. మా ఇళ్ళల్లో చిన్న ఫంక్షన్ అయినా కానీ ఏ ఫంక్షన్ అయినా ఫస్ట్ ఉండి కొంచెం ప్రతిదీ బాగా ప్రిపేర్ చేస్తారు. కర్రీస్లో అయితే ఇంకా చెప్పనవసరం లేదు, బాగా ప్రిపేర్ చేస్తారు. ఇంకా అక్క మొత్తం కర్రీ ఇంకా ప్రిపేర్ చేసేసి ఇంకా మమ్మల్ని ఒక 10-15 మినిట్స్ ఉంచేసి ఇంకా ఆఫ్ చేసేసేయమని చెప్పారు. దానికి అవసరమైనంత సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకొని, ఇది చెప్పాలంటే మనకి చికెన్ కర్రీ టైప్లానే అనిపించింది నాకైతే. ఆ స్మెల్ కూడా యాజ్ ఇట్ ఈజ్ చికెన్ 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 స్మెల్లే వస్తుంది. మేము వండేటప్పుడు కూడా ఆల్మోస్ట్ ఒక 2-3 మెంబర్స్ వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నారా అని లోపలికి వచ్చి చూస్తూ ఉన్నారు. కానీ ఆ స్మెల్ అయితే అలానే ఉంది. మరి మీలో ఎవరు తిన్నారు ఈ కర్రీ అనేది? తినుంటే ఒకసారి కామెంట్ అనేది చేయండి. ఇంకా ఇట్లా లాస్ట్లో అనేది కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి. ఇందులో నేను టమాటో యాడ్ చేసుకోవచ్చు లేదు అని చెప్పాను కదా, అది మీకు ఇష్టమైనట్టు వేసుకోవచ్చు. 1 or 2 టమాటోస్ అయితే వేసుకుంటే కొంచెం కర్రీ అనేది బాగుంది అని అన్నారు. నేనైతే తినలేదు, మా అక్క వాళ్ళు బావ వాళ్ళు తిని అది చెప్పారు. మరి టేస్ట్ అయితే బాగా వచ్చింది లాస్ట్కి. ఇంతే ఫ్రెండ్స్, ఇలానే మీరు ప్రిపేర్ చేసుకోండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా పెడతాను. బాయ్ ఫ్రెండ్స్.